హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. చూడండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవైతే మసాలాలన్నీ మనం కర్రీస్లోకి వాడుకుంటాము కదా. అన్ని కర్రీస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, ధనియా పౌడర్ వేసుకుంటాం కదా. ఇవైతే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాం కర్రీస్ త్వరగా చేసుకోవడానికి. చూడండి ఎలా చేసుకోవాలి, ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా అయితే ధనియాలలోని పుల్లలు అవన్నీ తీసేసుకొని వేయించుకుంటున్నాను పెనం పైన. అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి, కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను. అలానే అయితే ఒక 1 అవర్ అయితే నానబెట్టుకుంటున్నాను. చూడండి, ఇది భూమిలో పండుతుంది కదా, మట్టి ఎక్కువ ఉంటుందనేసి 1 అవర్ నానబెట్టుకుంటే త్వరగా వెళ్ళిపోతుంది మట్టి అనేది. అప్పటికప్పుడు అలా కడుక్కోకుండా 1 అవర్ నానబెట్టుకుంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. నేనైతే అల్లానికి తొక్క తీయను, అందుకోసం అనేసి బాగా నీట్గా 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ లేట్ కానీ నీట్గా శుభ్రం చేసుకుంటాను. చూడండి, ధనియాలు అయితే బాగా వేయించుకొని పొడి చేసుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. పచ్చివి అలా పొడి చేసుకుంటే మాత్రం బూజు రావడం అలా జరుగుతుంది. అందుకోసమని బాగా వేయించుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే కొబ్బరి అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటాను. చూడండి, అల్లం శుభ్రం చేసుకున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకుంటాను. ముందుగా అయితే చూడండి, ఇలా కట్ చేసుకున్నాను కదా. చెప్పాను కదా పై చెక్కు తీయను అనేసి. ఇంకా ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా నేను పొట్టు అయితే తీయను, అలాగే పేస్ట్ చేసుకుంటాను. ఇంకా ధనియాలు అయితే చల్లగా అయిపోయాయి. ఇంక ఇప్పుడైతే కొబ్బరి ముక్కల్ని ఫస్ట్ మిక్సీ పట్టుకుంటాను. చూడండి, మిక్సీకి అయితే వేసుకున్నాను కదా. నేను ఈ డబ్బాలో అయితే కొబ్బరి పొడిని అయితే పెట్టుకుంటున్నాను. మరీ చిన్నది కాదు, మీడియం సైజు డబ్బా. ఇంకా అలాగే కొబ్బరి పొడి అయితే రెడీ అయింది కదా. ఇంక ఇప్పుడు ధనియాలను కూడా వేసుకుంటున్నాను. మనం ధనియాలు మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకోవాలి, బాగుంటుంది మసాలా టేస్ట్. ధనియా పౌడరు చూడండి, ఇలా ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిగా ఉందని అయితే వేయలేదు, ఎండిన కరివేపాకు ఉంటే వేసుకోండి, బాగుంటుంది. చూడండి, ధనియా పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ధనియా పౌడర్కి అయితే నేను చిన్న డబ్బా వాడతాను. ఇంకా బాగా నిండుగా వచ్చింది నాకు ధనియా పౌడర్. ఇంకా అలాగే ఇప్పుడు వెల్లుల్లి, అల్లం వేసుకొని అయితే ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటాను. కొత్తిమీర ఇక్కడ యాడ్ చేయను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పక్కకు తీసి పెట్టుకుంటాను అనేసి. చూడండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు తీసుకుంటానంటే మనం చికెన్ ఫ్రైలోకి కానీ లేదా చికెన్ పకోడాకి, గోబీకి వాడతాను కాబట్టి కొద్దిగా పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా కొంచెం ఉంది కదా, అందులోనే ఇంకా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా అందులో వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటాను. ఇంకా మనం బాక్స్ గురించి చెప్పాలంటే, మనము ఏదైనా కొన్నప్పుడు మనకి ప్లాస్టిక్స్ బాక్స్ వస్తాయి కదా, అవి అయితే ఏవి వేస్ట్ చేయం కదా. మనం ఏదో ఒకటి అందులో స్టోర్ చేసి పెట్టుకుంటాము. నేను కూడా ఆ టైపే, మీరు కూడా ఆ టైప్ అనేవాళ్ళు కామెంట్ చేయండి. చూడండి, ఇంకా రెడీ అయితే అయిపోయింది. అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదైతే జీలకర్ర పొడి, వేయించి జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నాను. ఇంకా ధనియా పౌడర్, కొబ్బరి మసాలాలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, ఇవి ఎక్కడన్నా డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే కర్రీస్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ఇవైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్టు, ఇంకా ధనియా పౌడర్, కొబ్బరి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి మాత్రం బయటే పెట్టుకుంటాను, ఫ్రిడ్జ్లో ఏం పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.